చెప్పండి అంటే కనీసం అంటే ఈ రోజైనా కొలుక్కొచ్చే విషయం కనపడుతుందా, లేకపోతే ఏంటి పరిస్థితి? రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి విషయాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రాజకీయ నాయకులు ఇప్పుడు కరెక్టే రాజకీయ నాయకులను ప్రూవ్ చేసుకురన్న ఇవాళ. ఎందుకంటే అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రాజకీయం ఏమంటారు ప్రెసెంట్ గవర్నమెంట్ లాగా ఉన్నప్పుడు మనం పట్టించుకోలే. ఇప్పుడు ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని ఆ గవర్నమెంట్ పైన ఒక పొజిషన్ లో కూర్చోబెట్టినాం, వీళ్ళని దింపేసినాం. కానీ ఒక విద్యార్థులను పట్టించుకోకుండా ఇప్పుడు ఒక సంవత్సరం కాకముందే విద్యార్థుల నిర్లక్ష్యం ఇంత చేసి వాళ్ళ నుంచి ఇంత వ్యతిరేకత ఎదుర్కొంటుంది కదా. నెక్స్ట్ టైం ఈ గవర్నమెంట్ రాదు మేమే చెప్తున్నాం. ఎందుకంటే 5 years ఇప్పుడే 1 year కి వ్యతిరేకత చెప్తున్నాము. 5 years అయినాక నీకు ఎట్లా ఓటేస్తాము? మొన్న ఓటేసింది కూడా మా ఇంటికి పోయి మా తాతలకి అవ్వలకి ఉన్నకి ఎవరికి ఓటు ఉంటే వాళ్ళకి. మాకు అదే రాజకీయ నాయకులు మేమైపోయినామన్నా మొన్న. ఎందుకు అయిపోయినాము? ఒక నిరుద్యోగులు ఇంత సమస్య ఇబ్బంది పడుతుంటే ఒక గవర్నమెంట్ పట్టించుకోవట్లే కాబట్టి మేమే ఆ స్టాండ్ తీసుకొని మంచి గవర్నమెంట్ తీసుకోదాం అనుకున్నాం. కానీ మాకు తెలియదు కదా మీరు ఇట్లాంటి గవర్నమెంట్ ఉంటుందని చెప్పేసి. ఇంత ప్రతిపక్షంలో కూర్చోబెడితే కూడా విద్యార్థిని పట్టించుకోకుండా ఇప్పుడు శ్రీకాంతాచారి ఉన్నాడన్న, అన్న చనిపోయినాక అయ్యో పాపం చనిపోయిండు, ఆయనకి ఏం చేస్తారు? నివాళులు అర్పిస్తారు, గుర్తు చేసుకుంటారు. ఒక శ్రీకాంతాచారి చనిపోయినాక గుర్తు చేసుకోవడం కాదు, ఆడ ఉన్న మోతిలాలని బతికేయండి. ఇప్పుడు మీరు అది ఆయనను బతికిచ్చిర్రు అనుకో, అప్పుడు శ్రీకాంతాచారి అని ఆత్మశాంతిస్తుంది. మీరు చేయాల్సిన పనులేంది? నిరుద్యోగులను పట్టించుకోండి, చనిపోయిన వాళ్ళు ఆత్మశాంతి చూస్తున్నారంటారు వాళ్ళు. మరి ఎట్లా? అంతకు ముందు కూడా ఇట్లానే బీఆర్ఎస్ పార్టీలో రూలింగ్ లో ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ అడిగినాం, సార్ మాకు హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి నిరుద్యోగులకు అని చెప్పినాం. మరి మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎట్లా తీసుకుంటుందా నా పాయింట్? అప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా సపోర్ట్ చేయాలా? అంటే ఇప్పుడు మీరు కూడా మారిపోయారు. ఇప్పుడు రూలింగ్ పార్టీ రాగానే మా పార్టీకి రాగానే మారిపోతారా? ఎవరైనా అంతేనా? పట్టించుకోవాలా? నిరుద్యోగులను పట్టించుకోండి. మీరు రావడానికి రీజన్ గట్టిగా చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ కి మేము ఓట్లు వేస్తే అది వస్తుండే, మళ్ళీ మాకు తెలియదు కదా. ముందే చెప్పేది ఉండే ఒక 11,000 పోస్టులు ఒకసారి వేస్తాము, 9,000 ఒకసారి వేస్తాం, కొన్ని వేస్తామంటే నీకు ఎవడేస్తుండే? ఆ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి వాంకాలం ఒక్కుతుండే. ఇప్పుడు ఇంత రోడ్ మీద తీసుకొచ్చే పరిస్థితి వేసేది. ఇప్పుడు రోడ్ మీదకి విద్యార్థులు రాలే, వాళ్ళ ఇంకా కుటుంబాలు కూడా పడినాయి. పీజీలు చేసినాం, ఏదో డిఎడ్ లో డిగ్రీలో చేసి తెలుగు మీడియమో ఇట్లాంటి వాళ్ళు కాదు మేము. ఇప్పుడు పీజీలు చేసి బాగా టాలెంట్ ఉన్న వాళ్ళం మేము. మాకు ఈ పరిస్థితి తీసుకొచ్చింది గవర్నమెంటే. దీనికి న్యాయం అదే చేయాలా? చేయకపోతే ఇప్పుడు 1 year కి ఇంత వ్యతిరేకత వస్తుంది. 1 year కూడా కాలేదు, 5 years కి మీరు రారు. అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలా. మాకు కంపల్సరీ ఇప్పుడు టైం పెంచాలా. 25,000 పోస్టులు 11,000. ఇప్పుడు అంతకుముందు హరీష్ రావు సార్ కూడా చెప్పిండు కొన్ని మేము ఎంత తగిలినాము. మినిస్టర్ కలవాలి, ఒక సెక్రటరీ కలవాలి, ఒక ఆఫీసర్ కలవాలి. అరే అదే పొజిషన్ వచ్చింది కదా మాకు, మీకు వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉంది? 1 year కూడా కాలేదు, ప్రూవ్ చేసుకున్నారు కదా. మీరు రారు. మళ్ళీ ఒకసారి పట్టించుకుంటే మా డిమాండ్స్ పట్టించుకోండి. మోతిలాలని కలవండి. ఆయన డిమాండ్స్ గ్రూప్స్ డిమాండ్స్ ఉన్నాయి, డిఎస్సి డిమాండ్స్ ఉన్నాయి, గురుకుల డిమాండ్స్ కనిపిస్తలే కళ్ళకి. ఒక్కసారి గవర్నమెంట్ ఎలక్షన్ లో పోటీ చేయడం కాదు, ఒక ఎంప్లాయీగా ఒక యాస్పిరెంట్ గా వచ్చి బుక్కులు పట్టుకొని చదవండి. అప్పుడు చెప్పండి మీరు ఈ మాట. ఎవరికైనా బాధ అప్పుడే తెలుస్తుంది. ఎగ్జామ్ చదివితే తెలుస్తుంది ఎన్ని బుక్స్. మాకు తెలుస్తుంది వెనక పేరెంట్స్, మా ఏజ్ అయిపోతుంది, మాకు కూడా సిబ్లింగ్స్ ఉంటారు, వాళ్ళ పరిస్థితి చూసుకోవాలా, అమ్మాయిల పెళ్లిళ్ళ గురించి చూడాలా, చదువుకోవాలా, ఏం కావాలా? మీకు ఓట్లు వేసింది ఎందుకు? వాళ్ళు ఏమంటారు అంటే మిమ్మల్ని కూడా ప్రతిపక్షాల్లో కలుపుతున్నారు కదా, కలిపే మాట్లాడుతున్నారు వాళ్ళు. మరి మమ్మల్ని ప్రతిపక్షంలో కలపడం కాదు, వాళ్ళు కూడా ఒక రూలింగ్ పార్టీ. ఇంతకు ముందు బీఆర్ఎస్ ఎట్లా అయిపోయిందో వాళ్ళు అట్లా అయిపోయారు. ఇక్కడ డిఫరెన్స్ ఇప్పుడు సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రోడ్ల మీద కూర్చున్నాం, మేము ఇప్పుడు రోడ్ల మీద కూర్చుంటున్నాం. ఇప్పుడు మారింది ఎవరు? వాళ్ళ కిందికి దిగి పైకి ఎక్కిరు. మారింది మీరు, మేం కాదు. అది మీరు గుర్తు పెట్టుకోవాలా. మమ్మల్ని పట్టించుకొని మా డిమాండ్స్ మంచిగా చేస్తేనే బాగుంటుంది. ఇంతకు మించి సీరియస్ అవుతుంది పక్క. ఇప్పుడు రాత్రికి 10:30కి మీరు మా షెడ్యూల్ రిలీజ్ చేస్తే ఎవరికైనా కానీ బయటికి రాలేకపోవడానికి రీజన్ అది ఒకటి ఫస్ట్. ఇప్పుడు లేకపోతే అందరు వస్తుండే. అవి చదవాలా, ఏం బయటికి పోతే అవును పేరెంట్స్కి ఏమని చెప్పాలా? షెడ్యూల్ వచ్చినాక బయటకి ఎందుకు పోతారంటే వాళ్ళకి ఏం రీజన్ చెప్పాలా? మీకు అన్ని తెలుసు, మళ్ళీ తెలియదనిగా తెలిసి ఎందుకు మమ్మల్ని సఫర్ చేస్తున్నారు? మీరు రావడానికి రీజన్ ఒకటే, నిరుద్యోగులు. గుర్తు పెట్టుకోండి. మా మొత్తం డిమాండ్స్ మొత్తం కంపల్సరీ సాల్వ్ చేయాలా. అన్నం కలవాలా. డిఎస్సి మాత్రం ఫస్ట్. ఎందుకు డిఎస్సి అంటామంటే మాకు ఒక 18 రోజుల్లో ఎగ్జామ్ ఉంది. మాకు ఫస్ట్ ఇప్పుడు పోస్ట్పోన్ చేయండి, లేకపోతే మాత్రం పక్క దీనికి ఎట్లాంటి పరిణామాలు చూస్తారో కూడా వాళ్ళకి తెలియదు. అది మాత్రం పక్క చెప్పగలుగుతాం.